బ్యాట్ గుర్తుకే మనోటు బ్యాట్ గుర్తుకే మనోటు గుర్తుంచుకో బ్యాట్ గుర్తుంచుకో గుర్తుని గుర్తుంచుకో బ్యాట్ గుర్తుంచుకో గుర్తుని గుర్తుంచుకో బ్యాట్ గుర్తుంచుకో గుర్తుకే మనోటు బ్యాట్ గుర్తుకే మనోటు బాలువారి బ్యాట్ గుర్తుకే మనోటు బాలువారి బ్యాట్ గుర్తుకే మనోటు బాలువారి బ్యాట్ గుర్తుకే మనోటు గుర్తుని గుర్తుంచుకో బ్యాట్ గుర్తుంచుకో గుర్తుని గుర్తుంచుకో బ్యాట్ గుర్తుంచుకో నమస్కారాలు. బ్యాట్ గుర్తుకి అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించగలరని మనవి చేస్తున్నాను. గెలిచినాక మీ ఊర్లో ఏం చేస్తారు మీరు? బోర్డరాయికి 5 లక్షలు ఇస్తా. ఇంకా ఉన్నత సిసి రోడ్లు లైట్లు సిసి రోడ్లు పని చేపిస్తా. 24 గంటలు ప్రతి 3 నెలలకి గ్రామ సభ వార్డు నెంబర్ చర్చించి అందుబాటులో ఉంటాను. ఓటేసి అమూల్యమైన ఓటేసి గెలిపించగలరని బాలు గారికి కోరుతున్నాము. మనము పాతకాలం నుంచి చూస్తూ ఉంటున్నాం. తండ అనేది ఒకటే విధంగా ఉంది. రూట్ అంటే ఏం డెవలప్ కావట్లేదు. ఎలా ఉందో అలానే ఉంటుంది. యూత్ పరంగా స్టడీ విషయాలైనా ఏమైనా అలాంటివి ఈ తండలో ఏం సౌకర్యం ఎక్కువగా లేదు. అంటే గ్రంథాలలాగా చిన్నది ఏదో అలాంటివి క్రికెట్ లాగానే ఇట్లా మనం ఉంటాయి ప్లే గ్రౌండ్ లాగా అలాంటివి ఏమో సౌకర్యం ఇక్కడ లేవు. అలాంటి యూత్ తరఫున పోయి గుళ్ళు కానీ ఇట్లా పార్టీలు ఏం పని చేయడం చెప్పి యూత్ పరంగా పేదరికం పాత వాళ్ళు పాత విధంగానే ఆలోచిస్తారు. కాబట్టి యూత్ పరంగా ఓటేసి గెలిపించుకొని యూత్ పరంగా స్టడీకి సంబంధించిన అయినా ఊరికి సంబంధించిన అయినా ఏమైనా ప్రతి ఒక్కటి రూట్ డెవలప్మెంట్ చేసుకోవాలని బాలు గారిని గెలిపించుకోవాలని అనుకుంటున్నాను. నమస్కారం. బాలు గారిని అత్యంత మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్న ఊరు జనాలకు, ఊరు పబ్లిక్, ఊరు ప్రజలకు అందరికీ పాతకాలంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ వదిలిపెట్టి యూత్ పరంగా ఊరుకు సంబంధించిన వ్యక్తి అందుబాటులో ఉండి ఊరు జనాలకు అందరికీ న్యాయం చేస్తాడు, అందరికీ సమన్వయంతో కలుపుకొని పోతాడని ఆశించుకుంటూ అందరినీ ఊరు జనాలందరినీ కూడా కోరుకునేది వేడుకుంటున్న అందరినీ కూడా బాలు గారిని అత్యంత మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. బ్యాట్ గుర్తుకే మన ఓటు గెలిపించాలని మనమే కోరుతున్నాం. ప్రజలకి నమస్కారాలు. బాలు రెబల్ గా పోటీ చేస్తున్నాడు. బ్యాటు గుర్తుకి మన ఓటు. ప్రజలు అందరూ కలిసి ఒక బాలుని అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని మనవి చేస్తున్నాను. బాలు గారు గెలిచిన తర్వాత చేయబోయే హామీలు తండాకు ఒక హనుమాన్ టెంపుల్ కట్టిస్తా అంటున్నాడు. ప్లస్ ఇంకోటి బోర్డరాయికి 5 లక్షల రూపాయలు ఖర్చు చేస్తానంటున్నాడు. ఇంకోటి ఏంటంటే పిల్లలకి అందుబాటులో ఉన్న ప్లే గ్రౌండ్ కూడా డెవలప్మెంట్ చేస్తానంటున్నాడు. మరియు ఉన్న పార్టీలు మనకి ఏం అభివృద్ధి ప్రజలకు ఏదైనా ఏ సమస్య వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా అందుబాటులో ఉంటానని హామీ ఇస్తున్నాడు. దీనికి బాలు గారికి అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని మనవి చేస్తున్నాను. గుర్తు బాలు గారి బ్యాట్ గుర్తునే మన ఓటు.